కానీ ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించి ఏదైనా కేవలం మీ పక్క వారికి పక్కన ఏదో భూమి తగాదా ఉందనుకోండి, ఏ కేసు అవుతుంది అది సంబంధించి మీరు ఏదైనా రోజు మాకు ఎంత 1000 రూపాయలు వస్తాయి, 2000 వస్తాయి, ఇది ఓకే. ప్రాణాలకు చెలగట్ట పడుతున్నాం మనం, ఏమవుతుంది అక్కడ కదా. సో అందుకోసం ఎప్పుడు పొరపాటు జరగకుండా స్వచ్ఛంగా శ్రేష్టమైన నాణ్యమైనటువంటి ఫుడ్ను మీరు ఇవ్వాలంటే అర్థమవుతుంది కదా. ఇక్కడ మీకు ఎందుకోసం ఉన్నారు మీకు అర్థమవుతుంది కదా. నాణ్యమైన దాంట్లో ఉండకూడదు, మనుషుల ప్రాణాలు ఉండకూడదు. ఓకే, ఎలాంటి హాని మన కస్టమర్లకి కలగకుండా ఉండడమే ఈ రోజు మనం నేర్చుకోబోయేది. క్రిమినల్ కేసులో మరి అక్కడికి వెళ్దామా? క్రిమినల్ కేసు బుక్ అయినా పర్లేదు, మేము చేసేదే చేద్దాం అనుకుంటారా? లేకపోతే రేపటి నుండి శ్రేష్టమైన నాణ్యమైనటువంటి ఆహారానికి గుళ్ళో శిల్పము అంటే ఒక మామూలుగా ఉన్నటువంటి రాతిని శిల్పంగా మనం దేవుడి రూపంలో వచ్చేసరికి మనం దేవుడిని పూజిస్తున్నాం. ఇప్పుడు నాణ్యమైన శ్రేష్టమైన ఎలాంటి హానికారం లేనటువంటి ఆహారాన్ని మనం ఇవ్వవచ్చు. మనం చేస్తున్న ప్రాసెస్ లో ఏవేవైతే హానికారకాలు ఉంటాయో వాటిని తీసేయడమే. ఒక బండరాయి నుంచి మనం దేవుడి శిల్పాన్ని ఎలా అయితే మలుస్తున్నాం, అక్కడ ఏం చేస్తున్నాం? అవసరం లేని రాయిని తీసేస్తున్నాం, అక్కడ ఇంకేం చేయట్లేదు. దేవుని బొమ్మ రావడానికి మనం ఒక రాయిలో ఏం చేస్తున్నాం? దేవుని రూపాన్ని చెక్కడం కంటే శ్రేష్టమైన నాణ్యమైన ఆహారాన్ని మన కస్టమర్లకు ఇవ్వాలి అంటే మనం చేసే మసాలాలో గట్టిగా వేయడం కాదు. ఇక్కడ మీరు ఇంత వేస్తుంటే కొత్తిమీర ఇంత వేయాలనా? కాదు. పొరపాట్లేమో అవి మనం గ్రహించి వాటిని ఓకే అర్థమైంది కదా. మరి ఎందుకు నేర్పియాలి? మేము లైసెన్స్ తీసుకున్నాం, అంత అయిపోయింది, మాకేంటి పని? సో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏం చేస్తుందంటే మీకు లైసెన్స్ ఇవ్వడమే కాకుండా మీరు మన కస్టమర్లకి ఎలాంటి నాణ్యమైన శ్రేష్టమైన ఆహారాన్ని మనం ఇవ్వాలో నేర్పించడం కూడా ఎఫ్ఎస్ఎస్ఐ బాధ్యత. ఎందుకు? మీరు ఆహారాన్ని ఇచ్చేటటువంటి సైనికులు. వండుకోలేకపోవచ్చు, లేదా ఒక విందు భోజనాలు అయినప్పుడు మనం వెళ్ళి మనం కదా సర్వ్ చేస్తున్నప్పుడు క్యాటరింగ్ అంటే ఓకే. సో అక్కడ అంతమంది ప్రాణాలకు శ్రేష్టమైన ఆహారాన్ని మనం ఇవ్వాలి, ఆహారాన్ని మనం ఇవ్వాలి. అర్థమవుతుంది కదండి అందరికి? లాస్ట్ బెంచెస్ కొంచెం నిద్రపోతున్నారు అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి అసలు ఆ హానికారకాలు ఏంటి తెలుసుకుందాం. ఓకే, మీరు చెప్పండి, మీకు తెలిసినంత వరకు ఏమేమి హానికారకాలు తీయాలి కదా. ఎందుకు తీయకపోతే ఏమవుతుంది? రాయ కదా, తినొచ్చు కదా. ఒక్క రాయ 500 మందిలో ఒకటి వస్తే ఏమవుతుంది? ఇప్పుడు హానికారకాలు అంటే ఏంటి? నాణ్యతను దెబ్బతీసేటటువంటి